మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీశ్రవణి ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న ఈ ఘంటాకర్ణుడి విషయంలో మనం శ్రీకృష్ణుడి కృప అతనిపై ప్రసరించడంతో అతడు చక్కటి పున్నమి చంద్రుల్లా వెలసిల్లుతున్నాడు అని చెప్పుకున్నాం. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు అతనితోటి, ఘంటాకర్ణ, దేవేంద్రుడు స్వర్గాన్ని పాలించినంతకాలం అతనికి చిరికాడివై సమస్త భోగాలు అనుభవించు. దేవేంద్రుని పదవీకాలం పూర్తయిన తర్వాత నా సాయుధ్యానికి చేరుకు. ఈ వరం నీకు ప్రత్యేకం. ఇంకా ఏదైనా వరం కావాలంటే కోరుకో అన్నాడు. దేవాది దేవుని అనుగ్రహానికి ఉప్పొంగిపోయాడు ఈ ఘంటాకర్ణుడు. కృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అడిగాడిలా, దేవా, ఇచ్చిన వరం చాలు, అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. కాకపోతే నా బుద్ధి పెడత్రోవలు పట్టకుండా ఎప్పుడూ నిన్నే స్మరించేట్టుగా అనుగ్రహించు అన్నాడు. ఘంటాకర్ణుని కోరిక తీర్చి అక్కడి నుంచి నిష్క్రమించాడు కృష్ణుడు. ఈ రకంగా మనం ఈ పంచమఖండాన్ని ఇక్కడ పూర్తి చేసుకున్నట్టు అయిందనమాట. ఇప్పుడు శ్రీకృష్ణుడు శివుడు పార్వతుల్ని సందర్శించుకోవడం అనే ఘట్టాన్ని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఏం చేశాడు అన్నది విందాం. సూర్యోదయం అయిపోయిందిట. కృష్ణుడు గంగా స్నానం చేసి పవిత్రుడయ్యాడు. ఆదిత్యుడికి అర్ఘ్యం సమర్పించాడు. ఆ సమయంలో అతన్ని అర్చించేందుకు అనేక మంది తపోధనులు వస్తే వాళ్ళందరినీ ఆత్మీయతతోటి పలకరించాడు. కుశల ప్రశ్నలు సంభాషణలతోటి ఆదరించాడు. రాత్రి జరిగిన పిశాచ వృత్తాంతాన్నంతా సంగ్రహంగా తపోనిధులకు తెలియజేశాడు. ఘంటాకర్ణుని పుణ్య పరిణామాన్ని వాళ్ళు వేణోళ్ళ వినిపించారనమాట. మునీంద్రులను వీడుకున్నాడు కృష్ణుడు. గరుత్మంతునిపై అధిరోహించి ఉత్తర దిశగా ప్రయాణం చేశాడు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత కైలాసగిరి కనిపించింది అతనికి. అక్కడ అమితానందంగా విహరిస్తున్న అమర దంపతుల కలకల నగవులు వినిపించాయి. ఆ కొండ చిరిలపై ఏకాగ్ర మనస్కులై
తపస్సులు ఆచరిస్తున్న సిద్ధుల్ని చూశాడు, ఆనందించాడు. అక్కడ దేవతాధీశ్వరుడు రుద్రదేవుని పాదముద్రికలను అర్చిస్తున్న తీరును గమనించాడు. పరవశుడైపోయాడు కృష్ణుడు. ఆ పవిత్ర పర్వతం నలువైపులా పరిభ్రమించి దాని వైభవానికి ఆశ్చర్యం చెందాడతడు. ప్రశంసించాడిలా, ఆహా ఎంత బాగున్నాయి ఇక్కడ సెలయేళ్లు, ఎత్తైన వాటి తీరాలపై పరమేశ్వరుని వాహనం వృషభం అదిగదిగో కొమ్ములతో కుమ్మి క్రీడిస్తోంది. ఈ చర్యలపైన సంధ్యావేళల్లో శ్రీపరమేశ్వరుడు తాండవ కేళితోటి వినోదిస్తూ ఉంటాడు. శివపూజకు కావలసిన పువ్వులన్నీ ఇక్కడి లతలు ఎళ్లవేళలా కోకొల్లలుగా భృంగికి సమర్పిస్తున్నాయి. 9 నిధులు, లోకోత్తర ధన సంపత్తితో సహా పరమేశ్వరుని చెలిమి కలిమి పొందిన కుబేరుడు నివసిస్తున్నది ఇక్కడే. ఆకాశగంగా తన చల్లని చిరుజల్లులతోటి కైలాసగిరి పాదాలను ప్రతిక్షణం కడిగి అర్చిస్తోంది. మానస సరోవరంతో విలసిల్లుతున్న ఈ కైలాసగిరి సౌందర్యం అతిలోకమైనది. అరెరే, ఏమిది ఇక్కడ సింహాలు, ఏనుగులు మొదలైన పరస్పర శత్రుమృగాలన్నీ అన్యోన్యతతో మెలుగుతున్నాయే. ప్రమతులు ఇక్కడ అడవుల్లో ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు. అదిగో అక్కడ అదెవరు? నందీశ్వరుడు. ఏం చేస్తున్నాడు? పెనువేపబత్తంతోటి శివసందర్శనార్థమై వచ్చిన ఇంద్రాదులను అదిలిస్తున్నాడు. పరమేశ్వరుని భవంతిపైన పతాకాలు అటు ఇటు మనోజ్ఞంగా కదులుతున్నాయి. విజయ ఆదిగా పార్వతీదేవి చిలికత్తెలు పూలు కోస్తూ ఉన్న కలకలం శ్రవణ మనోజ్ఞంగా ఉంది. మానస సరోవరం దాటి ఉత్తర తీరానికి చేరుకున్నాడు శ్రీకృష్ణుడు. అక్కడ గరుడుని మూపు మీద నుంచి కిందకు దిగాడు. అక్కడ మునీంద్రుల అభినందనలు అందుకున్నాడు. 12 ఏళ్ల కఠోర వ్రతం నిర్వర్తించాలని నిశ్చయానికి వచ్చాడు. జటలు నారచీరలు ధరించాడు. తపోవృత్తి అవలంబించాడు. కందమూల ఫలాలే స్వీకరిస్తున్నాడు. పాల్గొన్న శుక్లపక్షుల్లో వ్రతదీక్ష స్వీకరించి ఆనాటి నుంచి ప్రతిరోజు స్నానము, వేదాధ్యయనము, ధ్యానము, జపము, తర్పణము, హోమము, బలి ఇవన్నీ సమర్పిస్తూ యథాశాస్త్రంగా వీటిని ఈ వ్రతాన్ని నిర్వర్తించసాగాడు. సహకరిస్తూ వచ్చాడు గరుడు. అగ్నిహోమాదులకు అవసరమైన ఇంధనాదులను సేకరించి సమర్పించేవాడు ఆ గరుడు. సుదర్శన చక్రం పూజకు అవసరమైన కమ్మని పూలు కోసి తెచ్చేది సుదర్శన చక్రం. నందన ఖడ్గం దర్భలు కోసి సిద్ధం చేసేది. శరధనస్సు సమస్త శస్త్రాస్త్రాలతోటి దేవదేవునికి అనుంగుబట్టులాగా సంచరిస్తుండేది. పాంచజన్య శంఖము నలుదిక్కుల్లోనూ ఎలాంటి ఉపద్రవము లేకుండా జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉండేదన్నమాట. కౌమోదకి గద సమస్త వస్తువులను సంపాదించి అర్పించేది. అన్ని వేళలా సర్వపరిచర్యలు ఆచరించింది. 12 ఏళ్ల పాటు కఠిన వ్రతం నిర్వర్తించాడు కృష్ణుడు. ఆఖరి సంవత్సరం మాఘమాసం అవసాన సమయంలో భక్తి శ్రద్ధలతోటి పరమేశ్వరుని అర్పించి ప్రణవము, రుద్రాధ్యాయనము ఏకచిత్తంతో జపించాడు. నిరంతర తపోనిష్ఠతో చిక్కిన శ్రీకృష్ణుని సందర్శించేందుకు దేవతలంతా రాసాగారు అక్కడికి. వారందరికీ దేవేంద్రుడు నాయకుడయ్యాడు. మహిషాన్ని అధిరోహించి దేవేంద్రుడిని అనుసరించాడు యముడు. అతనికి అన్ని వైపుల పరమ భయంకరమైన కింకెళ్ళు అనేకులు నిలిచారన్నమాట. మకరాన్ని అధిరోహించి యముణ్ణి అనుసరించాడు వరుణదేవుడు. ఈ ముగ్గురిని అశ్విని దేవతలు, వసువులు, సిద్ధులు, సాధ్యులు మొదలైన దేవతాగణాలు, నారద మునీశ్వరుడు అనుసరించారు. ఆ సమయంలో కైలాసగిరి పర్వత ప్రాంతాల్లో గాన కోలాహలము, కిన్నెర వీణ వేణు మృదంగ ధ్వనులు, అప్సరస నర్తన కలకలాలు భోరుమంటూ మారిపోయాయి. విమానాల్లో విహరిస్తున్న వేల్పులు వారందరిపైన పుష్పవర్షాన్ని కురిపించాయి. ఈ మహోల్లాస సమయంలో దేవతలు ఈ విధంగా అనుకున్నారు, ఆహా ఏం ఆశ్చర్యం! సకల పురుషార్థాలు సిద్ధించిన పురాణ పురుషుడు, యోగీశ్వరుల హృదయ గోచరుడు అయిన శ్రీకృష్ణుడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు? తపస్సు ఎందుకు ఆచరించాడు? ఈ మహానుభావుని మనోరథం ఏమిటి? అది సిద్ధింపచేయగల మహిమాత్ముడెవరు? లోకాధినాయకుడు శ్రీకృష్ణుడు. అతని కనులారా దర్శిస్తున్నాం. మనం ఎంతటి అదృష్టవంతులమో కదా అనుకున్నారట. కృష్ణుని సమీపించారంతా. 7 నోళ్లు అతన్ని స్తుతించారు. వచ్చిన అమరులను, మునీంద్రులను పలకరించి ఇష్టాగోష్ఠులతోటి అలరించారు వాళ్ళందరినీ. కృష్ణుడు పార్వతీదేవితో సహా వృషభవాహనం అధిరోహించి కరుణాప్రపూర్ణ హృదయుడై తరలివచ్చాడు పరమేశ్వరుడు. కృష్ణుడి సందర్శనార్థం స్వయంగా విజయం చేశాడతను. ఆ లోకపతిని ఒకవైపు పుష్పక విమానంపై కుబేరుడు, మరొక వైపు మూషికంపైన నెమలిపైన అధిరోహించిన వినాయక
కార్తికేయులు అనుసరించారు. అగ్రభాగంలో వేత్రము దండము ధరించి నంది మహాకాలులిద్దరూ జయజయధ్వానాలతోటి పురోగమించారు. అన్ని వైపులా ఘంటాకర్ణుడు, శంఖకర్ణుడు, విరూపాక్షుడు, దీర్ఘరోముడు, త్రిబాహువు, చతుర్బాహువు, పంచబాహువు మొదలైన అసంఖ్యాక భూతాలు శూలాలు గుచ్చి పైకెత్తిన శవాలతోటి, రక్తం నిండిన కపాలాలతోటి, భయంకర పాదఘట్టనలతోటి భూతని అదిరిపోయేట్టుగా నృత్యాలు చేస్తూ ఆడారు, పాడారు. నలువైపులా పరుగు తీశారట. ఆత్మజ్ఞాన విశారదులు, ప్రమథులు భస్మాలను అలంకరించుకుని, రుద్రాక్షమాలను అలంకరించుకుని నా హస్తాలతోటి ఆనంద తన్మయులై పరమేశ్వరుడు కీర్తించారు. 4 భుజాలతో విలసిల్లేవారు, 3 నేత్రాలు ఉన్నవారు, జటాముకుటాలతోటి చంద్రవంకలతో అలరారే ఏకాదశ రుద్రులు శివదేవునితో సమానులు. ఐశ్వర్యాలు 8 వారికి కరతలామలకాలు. అందువల్ల వారందరూ బ్రహ్మాదులకు అర్చనీయులు. ఆ మహనీయులందరూ పరమేశ్వరుని పార్శ్వాలలో అతని ప్రతిబింబాల్లాగా ప్రకాశించసాగారట. అపార తపస్సులు ఆచరించిన మునీశ్వరులు వేద సూక్తాలతోటి, పౌరాణిక స్తోత్రాలతోటి, జయజయధ్వానాలతోటి పరమశివునికి అమదానందం కలిగించారు. సమస్త సిద్ధి సంపన్నులైన సిద్ధులు, విద్యాధరులు ప్రియురాళ్లతో కలిసి దివ్యమాలికాంబరధారులే వెలిగిపోయారు. వీణలు, వేణువులు, శంఖాలు, మృదంగాలు, భేరులు ఆదిగా గల వాద్యాలతోటి, అప్సరాంగణలతోటి గంధర్వ ప్రవరుల మంగళగానాలు ఆచరించట. అతిలోక వైభవంతో అలా విజయం చేసిన పరమేశ్వరుడు అగ్నిహోత్ర జ్వాలలతోటి సమాధి నిమగ్నుడై అగ్నిదేవుళ్లా ప్రజ్వరిల్లుతున్న శ్రీకృష్ణుని చూశాడు. వెనువెంటనే పార్వతీదేవితో సహా వాహన వృషభం మీద నుంచి కిందకి దిగాడు. పార్వతీదేవితో సహా పరమేశ్వరుడు రావడం, వృషభ వాహనం మీద నుంచి ఆయన కిందకు దిగడం అంతా హృదయాంతరంలోనే శ్రీకృష్ణుడు గమనించాడు. సమాధి విరమించాడు, దిగ్గున లేచాడు. పరమేశ్వరుడికి ఎదురుగా విడిపోయాడు. నుదుటిపై చేతులు ఆంచి నమస్కరించాడు. జాజ్వల్యమానమూర్తిని పరమానందంగా వీక్షించాడు. పార్వతీపతి ఆకృతి అతిలోక మనోజ్ఞమైంది అతనికి. కృష్ణుడికే కాదు, పేర్పులు కూడాను పరమేశ్వరుని తేజోవైభవం ఆశ్చర్యానందభరితుల్ని చేసింది. అమరులు, మునీంద్రులు ఆ ఇరువురు మహిమాత్ముల వైపు పదే పదే చూసి హరిహర తత్వాన్ని భావించేశారట. ఆనందరసాల్లో ఓల్లాడిపోయారు. అంతా ఆ ఇద్దరికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించారు. ప్రగాఢ భక్తిభావంతో వాళ్ళని స్తుతించారిలాగా. హరిహర స్వరూపుల్లారా, మీలో హరి యజ్ఞ సంరక్షుడు, హరుడు యజ్ఞ విధ్వంసకుడు, హరి మన్మథ జనకుడు, హరుడు మన్మథ విధ్వంసకుడు, హరి భువన సంరక్షకుడు, హరుడు లోక సంహారి, హరి గోవర్ధనగిరి ఉద్ధరించిన మహనీయుడు, హరుడు హిమవద్గిరి నివాసి, హరి శేషతల్పసాయి, హరుడు భుజంగభూషణుడు, లోకాతీత మహిమలతోటి ఒప్పారే మీరిద్దరూ మాకెళ్లవేళలా వరప్రదాయకులై మమ్మల్ని కరుణింతురుగాక. ఇలా మీరిద్దరూ ఒక దగ్గర సాక్షాత్కరించడం, మిమ్మల్ని మేము నుతించడము మా భాగ్యం. శివునికి సాష్టాంగ నమస్కారం ఆచరించాడు కృష్ణుడు. వినితించాడిలాగా, మహేశ్వరా, నీ మహనీయ నామధేయాలు, నీ మహిత గుణగణాలు, నీ అద్భుత చారిత్రలు, నిత్య చిత్రాలు వేదాలు నిన్నుగాక వేరొకరిని వర్ణింపలేవు. పృథ్వీ, వ్యాపస్తేజో, వాయు, వ్యాకాశాలు అన్న ఈ పంచభూతాలు, సూర్యచంద్రుడు, ఆత్మ అనడి ఈ 8 స్వరూపాలతోటి ప్రపంచ సృష్టి స్థితిలయలకు ఏకైక హేతభూతువుడివి. నిన్ను ఎరిగిన వారికి వేరొక దైవం లేదు, నిన్ను మించిన సంరక్షణ లేదు. నీలకంఠ, పార్వతీదేవి నీ దేవరి, హిమగిరి నీ ఆవాస భూమి, అమరేశ్వరులే నీ సేవకులు, అగ్నిహోతులు యజమానుడు, హోమద్రవ్యాలు 3 నీ స్వరూపాలు, యజ్ఞ ఫలదాతవు. నీ స్వరూపాలు అత్యంత సౌమ్యాలు, భయంకరాలు, అత్యంత సూక్ష్మాలు, విస్తారాలు. ఐశ్వర్యాలన్నీ నీ వలనే లభిస్తున్నాయి. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ కొరత లేదు. నీ స్వరూపం సకల మంగళమయం. దేవా, నేను నిన్ను ధ్యానించని క్షణం లేదు. మనసులో ఎల్లప్పుడూ నిన్నే ధ్యానిస్తున్నాను. నన్ను కృపతో సంరక్షించు. నాపై కరుణాపూర్ణ కటాక్షం ప్రసారింపచేయి. కృష్ణుని స్తుతికి ఎంతగానో ఆనందించాడు శివుడు. సన్నగా నవ్వుతూ అందరి సమక్షంలో ఇలా అన్నాడు. ఏమన్నాడు? శ్రీకృష్ణుడికి ఏ వరం ఇచ్చాడు, ఇంకా అక్కడ ఉన్న మునులకి దేవతలకి పరమేశ్వరుడు ఏ ఏ విషయాల్ని వాళ్ళకి వినిపించాడు. ఇవన్నీ విషయాలు కూడా మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుని విందాం. అంతవరకు సెలవు.